యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా అకౌంట్, వార్తా ఛానళ్ళు, జనల్నోళ్ళు ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎవరి నోట విన్నా ఇతని గురించే చర్చ. అంత పెద్ద కథ ఏముంది? అసలు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నంత ఏం చేశాడు? పాకిస్తాన్కి వెళ్ళి మరీ వీడియోలు తీసేంత ఏముంది మనోడిలో? ఇన్ని ప్రశ్నలకు సమాధానం భయ్యా సన్నీ యాదవ్. ఊళ్ళో G+2 ఇల్లు, దాన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టాడు. డ్రీమ్ హౌస్ అంటూ చెప్పుకొచ్చాడు. కట్ చేస్తే అబ్బే ఆ ఇల్లు మా అందరిది, మా అన్న ఒక్కడే కాదు అని సొంత తమ్ముడు మీడియాతో అన్నాడు. ఖరీదైన బైక్పై ఊరూరో షికారు చేసే వ్యక్తికి ఇంత ఫేము, డబ్బు ఎక్కడివి? యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయంతో ఇన్ని చేయొచ్చా? ఫారిన్ ట్రిప్లు, విలాసవంతమైన జీవితం సాధ్యమేనా? అవన్నీ పక్కన పెడితే అసలు సన్నీ యాదవ్ ఎవరు? సూర్యాపేట జిల్లాలోని నూతన కల్లు సన్నీ యాదవ్ సొంతూరు. చదువును మధ్యలోనే ఆపేశాడు. వాలీబాల్ టోర్నమెంట్లకు వెళ్తూ ఉండడంతో మధ్యలోనే స్వచ్ఛ చెప్పాల్సి వచ్చింది. వీళ్లకు ఊళ్ళో సొంత ఇల్లు ఉంది, మెడికల్ షాప్ ఉంది, సాదాసీదా జీవితం తనది. యూట్యూబ్ వీడియోలపై ఆసక్తితో మెల్లగా అటువైపు అడుగులు వేశాడు. మోటో వ్లాగర్గా వీడియోలు మొదలుపెట్టాడు. తొలి రోజుల్లో స్పేర్ పార్ట్స్ గురించి చెబుతూ ఆన్లైన్లో ఎలా కొనుక్కోవాలి అంటూ వీడియోలు చేసేవాడు. వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో మెల్లగా సన్నీ వ్లాగ్స్ చేయడం ప్రారంభించాడు. తనకు పక్కనే ఉన్న కోదాడ, ఖమ్మం ఇలా ఆయా ఊళ్ళకి ఎలా వెళ్ళాలి అంటూ చిన్న చిన్న టూర్స్ చేసుకుంటూ వెళ్ళాడు. అలా జనం నోళ్ళలో భయ్యా సన్నీ యాదవ్ పేరు నానడం మొదలైంది. ఇక ఆ తర్వాత మనోడు లడాఖ్కు లాంగ్ ట్రిప్ వేశాడు. నాన్ స్టాప్గా వెళ్ళడంతో బాగా ఫేమ్ అయ్యాడు. యూట్యూబ్లో స్టార్ అయిపోయాడు. రోజు రోజుకు యూట్యూబ్లో సబ్స్క్రైబర్లు పెరుగుతూ వచ్చారు. ప్రస్తుతం 4.5 లక్షల మంది ఉంటారు. ఇక ఇన్స్టాలో అయితే 1 మిలియన్ పైనే ఉంటారు. యూఎస్కు కూడా బైక్ మీద వెళ్ళానంటూ అప్పట్లో ఓ వీడియో చేసి పెట్టాడు. యూట్యూబ్ ఆదాయం పెరుగుతూ వస్తుండడంతో విదేశాలకు ట్రిప్ స్టార్ట్ చేశాడు. ఇలా దాదాపు 20 దేశాలకు వెళ్ళాడని తెలుస్తుంది. ఊళ్ళో పెద్ద ఇల్లు, విలాసవంతమైన జీవితం. ఓ యువకుడికి ఇంతకంటే పెద్ద అచీవ్మెంట్ ఏముంటుంది? ఈ దేశంలో చాలామంది యువత కళ కూడా అదే కదా. చిన్న వయసులోనే దాన్ని సాధించాడు భయ్యా సన్నీ యాదవ్. తన సొంత టాలెంట్తో ఎదిగిన సన్నీ యాదవ్పై ఈ ఏడుపెందుకని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అక్కడికే వస్తున్నా. సొంత కాలపై ఎదిగిన వాళ్ళను ఎవరూ విమర్శించరు. వక్ర మార్గాలు ఎంచుకుంటేనే జీవితాలు తలకిందులు అవుతాయి. తను మాత్రమే కాదు, తను నమ్మిన వాళ్ళు కూడా నిండా మునుగుతారు. ఇప్పుడు సన్నీ యాదవ్ జీవితం కూడా అలాంటిదే. సబ్స్క్రైబర్లు పెరిగే కొద్దీ ఇన్ఫ్లుయెన్సర్ అవతారం ఎత్తాడు. మెల్లగా బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్గా మారాడన్నది అతడిపై ఉన్న ప్రధాన ఆరోపణ. యాప్ నిర్వాహకుల నుంచి లక్షల రూపాయలు తీసుకొని యూత్ను తప్పుదో పట్టించాడు. అతని మాటలు నమ్మి బెట్టింగ్ యాప్స్కు బలైన వారు ఎంతోమంది ఉన్నారని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, తాజాగా పాక్ టూర్ చేసి వచ్చి ఎన్ఐఏకు చిక్కాడు మనోడు. ఒక పక్క ఆపరేషన్ సింధూర్తో దేశమంతా టెన్షన్ వాతావరణం ఉంటే సన్నీ యాదవ్ మాత్రం పాక్ పర్యటన చేసి రావడం సంచలనంగా మారింది. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు కూడా పాక్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో సన్నీ యాదవ్ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తుండడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. బైక్ నడిపే కుర్రాడు దేశమంతా మాట్లాడుకునే స్థాయికి ఎదిగాడంటే మామూలు విషయం కాదు. అయితే అతను ఎదిగిన తీరే పలు అనుమానాలకు తావిస్తోంది. ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఓ మెడికల్ షాప్ నడుపుకునే కుర్రాడి తండ్రికి ఈ స్థాయిలో సంపాదన సాధ్యమేనా? ఎక్కడి నుంచో డబ్బులు అందితే కానీ సన్నీ యాదవ్ ఈ స్థాయికి చేరలేదన్నది ప్రధాన ఆరోపణ. ఇది ఇవాల్టి భయ్యా సన్నీ యాదవ్ కథ.